కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు వారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. ఆత్మీయ సహోదరుల గురించి మాట్లాడుకుందాము. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము మొదటి వచనంలో ఇలా ఉంటుంది. దావీదు సౌలుతో మాట్లాడుట ముగించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయింది. హృదయాలు కలిసిపోయినాయి. ఇద్దరు హృదయాలు కలిసిపోయినాయి అంటే అర్థం ఏంటంటే వారి యొక్క ఆలోచనలు, ఇష్టాలు, భావాలు, ఉద్దేశాలు అన్నీ కూడా కలిసిపోయినాయి అన్నమాట. నువ్వెలా ఆలోచిస్తావో నేను కూడా అలాగే ఆలోచిస్తాను. నీకు దేవుని ఎడల ఎంత భక్తి ఉన్నదో నాకు కూడా అంతే భక్తి ఉన్నది. నీవు దేవుని ఎడల చేసిన తీర్మానము ఎంత గొప్పదో నా తీర్మానము కూడా అంతే పరిమాణంలో గొప్పది అని అనుకున్నట్టుగా వారిద్దరు భావాలు, ఉద్దేశాలు కలిసిపోయినాయి. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతనే ప్రేమించను అనగా ఇష్టపడ్డాడు అనమాట. అంటే ఆత్మీయ సహోదరులుగా మారినటువంటి దావీదు, యోనాతాను మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. కొంతమంది చెప్తుంటారు, అతనికి బాధ వస్తే, అతనికి దుఃఖం వస్తే నా కన్నుల్లో నీళ్లు తిరుగుతాయి అని మాట్లాడుతూ ఉంటారు. అంటే ఏంటంటే అంతలా వారిద్దరి మధ్యన ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది, ఒక ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్ ఉంటుంది. పాములు పెనవేసుకున్నట్టుగా వారిద్దరి మనసులు పెనవేసుకునే ఉంటాయన్నమాట. రెండు కలిసిపోయి ఉంటాయన్నమాట. ఒకేలా ఆలోచిస్తారు, ఒకేలా ప్రయాణం చేస్తారు, ఒకేలా అర్థం చేసుకుంటారు. అంటే దావీదుకి యోనాతానుకి మధ్యలో ఒక స్ట్రాంగ్ రిలేషన్షిప్, ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ బాండ్ ఉన్నట్టుగా ఈ వాక్యంలో మనకి తెలుస్తుంది. అలాగే ఒకరిపైన ఒకరికి నమ్మకం అంటే ఏంటంటే ఒక కావనెంట్ లాయల్టీ ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అలాగే ఒక స్వార్థం లేనటువంటి ఒక ఫ్రెండ్షిప్ అన్నమాట. ఒక అన్సెల్ఫిష్ ఇంట్రెస్ట్, ఒక అన్సెల్ఫిష్ రిలేషన్షిప్ బిట్వీన్ డేవిడ్ అండ్ జానథన్. సమూయేలు మొదటి గ్రంథంలోనే 18వ అధ్యాయంలోనే 4వ వచనంలో ఇలా ఉంటుంది. యోనాతాను తన దుప్పటిని, అనగా రోబ్ అంటారండి ఇంగ్లీష్లో, తన కత్తిని, స్వర్డ్ అంటే కత్తి అని అర్థము, అలాగే తన విల్లును, తన దగ్గర ఉన్న బో అనేటువంటి విల్లును, నడికట్టును, బెల్ట్ అనేటువంటి దాన్ని తీసి దావీదునకు ఇచ్చేశాడు. అంటే ఏంటంటే కంప్లీట్గా సరెండర్ అయిపోవడం, కంప్లీట్గా సబ్మిషన్కి గురైపోవడం. ఇక నావన్నీ నీవి, నీవన్నీ నావి అనే విధంగా నా మనసే నీకు ఇచ్చేశాను, నువ్వంటే నాకు ఎంతో ఇష్టం దావీదు, నువ్వు నా మనసుకు నచ్చినటువంటి వ్యక్తివి అని. ఒక్కొక్కసారి మన సొంత అక్కలను, అన్నలను, చెల్లెళ్ళను, తమ్ముళ్ళను కూడా నమ్మలేనంతగా మన స్నేహితులను నమ్ముతాం. మన స్నేహితులు అర్థం చేసుకున్న దాంట్లో 10% నా ఇంటి వారు అర్థం చేసుకున్నా నాకు ఇన్ని సమస్యలు ఉండేవి కాదు కదా అనిపించే పరిస్థితి కూడా కొంతమందికి వస్తుంది. దావీదు, యోనాతాను ఒకరినొకరు ఇష్టపడ్డారు, ఒకరినొకరు అర్థం చేసుకున్నారు, ఒకరి మీద ఒకరికి మంచి నమ్మకం ఉన్నది, విశ్వాసం ఉన్నది. ఇద్దరు కలిసి యుద్ధం చేసిన సందర్భాలు ఉన్నాయి, ఇద్దరు కలిసి ప్రయాణం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ విధంగా వారిద్దరు కూడా ఆత్మీయ సహోదరులని పిలువబడినారు. చిన్న ప్రార్థన కొరకు తలలో ఉంచుదాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. దేవా, నీ సహవాసమును కోరుకుంటున్నాం నాయన, నీవు ఇచ్చేటువంటి సమాధానమును కోరుకుంటున్నాం ప్రభువా. నీవు మాకు తోడుండగా మాకు విరోధి ఎవరు ఉండలేరు. మేము ఈ పాపపు లోకములో జీవిస్తూ ఉన్నప్పుడు, ఈ లోక సంగతులను మేము వింటూ ఉన్నప్పుడు, ఈ లోకములో ఉన్నటువంటి వాటి చొప్పున, వాటి మర్యాద చొప్పున, ఈ లోక ఐశ్వర్యము చొప్పున, ఈ లోక మర్యాద చొప్పున మేము బ్రతకకుండా నీకు ఇష్టలమై ఉండేలాగా మేము బ్రతకవలసిన వారమై ఉన్నాం ప్రభువా. నీ చిత్తమైతే నాయన మాకు మేము కోరుకున్నదంతా దక్కకుండా నీవు మాకు ఏమి ఇవ్వదలిచినావో వాటిని మాత్రమే మేము పొందుకునే విధంగా ప్రతి విషయంలోనూ మమ్మలను మేము తగ్గించుకొని నీకు లోబడి, నీకు విరోధముగా పాపము చేయక, సనగక గొణగక నీకు లోబడి ఉండేటువంటి జీవితాన్ని
మేము కొనసాగించే విషయమే మాకు సహాయం చేయమని, ఆత్మీయంగా బలపడే విషయమే మాకు సహాయం చేయమని, మా తోటి సహోద్యోగులను, మా తోటి బంధువులను, సహోదరులను అందరినీ కూడా సమానముగా ప్రేమించి ఇష్టపడి వారితో మమేకమై సత్సంబంధాలను కొనసాగించే విషయమే మాకు సహాయం చేయమని, ప్రతి ఒక్కరితో ప్రేమపూర్వకంగా మెలిగే విషయమే మాకు సహాయం చేయమని, ప్రేమ స్వరూపి అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.